నారా లోకేష్ మాటంటే మాటే. ప్రజలకు ఏదైనా హామీ ఇస్తే ఆ పని పూర్తి చేసే వరకు విశ్రాంతి లేకుండా కృషి చేస్తారు. ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఏడాదిలో మంగళగిరికి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి తీసుకొస్తానని ఎన్నికల ముందు వాగ్దానం చేశారు. ఇచ్చిన మాట ప్రకారం కూటమి సర్కారు అధికారంలోకి వచ్చిన సంవత్సరం లోపే అంటే 2025 ఏప్రిల్లో ప్రభుత్వం నుంచి అనుమతులు నిధులు సాధించి నియోజకవర్గంలోని చిన్నకాకాని సమీపంలో మంగళగిరి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు శంకుస్థాపన చేశారు. 4 దశాబ్దాల క్రితం అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మంగళగిరిలో 30 పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేశారు. ఈ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో యార్లగడ్డ వెంకన్న చౌదరి పేరుతో క్యాన్సర్ విభాగం ఏర్పాటు చేశారు. 4 దశాబ్దాల నుంచి మంగళగిరి ప్రజలు వైద్యం కోసం ఈ పిహెచ్సి మీదనే ఆధారపడుతున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ నిర్మించిన ఆసుపత్రిని ఆధునీకరించాలని స్థానిక ప్రజలు చాలా కాలం నుంచి విజ్ఞప్తి చేస్తున్నారు. 40 ఏళ్ల తర్వాత నారా లోకేష్ ఆధ్వర్యంలో మంగళగిరిలో వైద్య సేవల ఆధునీకరణ జరుగుతోంది. చిన్నకాకాని సమీపంలో 7.35 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 53 కోట్ల రూపాయల వ్యయంతో 1,15,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో 100 పడకల హాస్పిటల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం మంగళగిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో భాగంగా ఉన్న వైవీసీ ఆంకాలజీ విభాగాన్ని కూడా కొత్త ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలోనికి తరలిస్తారు. మోడల్ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో వైద్య సేవలు అందించే విధంగా ఆసుపత్రి నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే హాస్పిటల్ మొదటి అంతస్తు స్లాబ్ పూర్తయింది. 2వ అంతస్తు పనులు జరుగుతున్నాయి. గుంటూరు విజయవాడ హైవే మీద ప్రయాణించే వాళ్ళు మంగళగిరి ప్రభుత్వ ఆసుపత్రి పనుల పురోగతిని ప్రత్యక్షంగా చూడొచ్చు. నారా లోకేష్ ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడంతో మంగళగిరి దశ తిరిగింది. నియోజకవర్గంలో వైద్య సేవలను మెరుగుపరచడంతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. మంగళగిరి తెనాలి మధ్య 4 లేన్ రోడ్డు నిర్మిస్తున్నారు. ఇక తాగునీటి సరఫరా వ్యవస్థ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు జరుగుతున్నాయి. మంగళగిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా టాప్ లోకి తీసుకెళ్లడానికి మంత్రి లోకేష్ నిరంతరం శ్రమిస్తున్నారు.